డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా డైరెక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1లో కొన్ని క్వశ్చన్స్ డైరెక్షన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2లో మిగతా రిమైనింగ్ క్వశ్చన్స్ని చూద్దామండి. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి పాయింట్ ఏ ఈజ్ 18 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి, పాయింట్ బి ఈజ్ 22 meters టు ద నార్త్ ఆఫ్ పాయింట్ సి, point D is 11 meters to the west of point C, point E is 11 meters to the south of point D, point X is 29 meters to the east of point E. What is the shortest distance between point A and point X అని అన్నారు. సో ఇక్కడ మనకి తెలుగులో కూడా క్వశ్చన్ ఉంది, ఒకసారి మనం తీసుకుందాం. మరి డైరెక్షన్స్లో ఏ విధంగా తీసుకోవాలి అని అంటే పాయింట్ ఏ ఈజ్ 18 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి అంట. సో ఫస్ట్ నేను పాయింట్ బిని తీసుకుంటున్నా. ఈ పాయింట్ బికి ఈస్ట్ డైరెక్షన్లో 18 meters డిస్టెన్స్లో పాయింట్ ఏ ఉందంట. ఎస్, ఓకే. తర్వాత నెక్స్ట్ పాయింట్ బి ఈజ్ 22 meters టు ద నార్త్ ఆఫ్ పాయింట్ సి. సో పాయింట్ బి అనేది సికి నార్త్లో ఉంది అంటున్నారు. సో ఇక్కడ నేను సి తీసుకున్నా, సికి నార్త్లోనే కదా ఉంది. ఎంత దూరంలో ఉంది అని అంటే ఇది 22 meters డిస్టెన్స్లో ఉంది. సో తర్వాత నెక్స్ట్ చూస్తే పాయింట్ డి ఈజ్ 11 meters టు ద వెస్ట్ ఆఫ్ సి అన్నాడు. సో ఈ సికి వెస్ట్ డైరెక్షన్లో మనకి పాయింట్ డి ఉంది. ఎంత అంటే 11 meters డిస్టెన్స్లో ఉంది. ఓకే, డన్. తర్వాత చూస్తే పాయింట్ ఈజ్ 11 meters టు ద సౌత్ ఆఫ్ పాయింట్ డి అంట. సో ఈ పాయింట్ డికి సౌత్లో 11 meters సౌత్లో పాయింట్ ఈ కనిపిస్తుంది ఇక్కడ. రైట్. నెక్స్ట్ పాయింట్ ఎక్స్ ఈజ్ 29 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఈ అని చెప్పేసి అన్నాడు. సో 29 meters అంట అండి. సో ఇక్కడ నుంచి ఎలా తీసుకుంటామనంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏంటి పాయింట్ ఎక్స్ టోటల్గా 29 meters అని అన్నారు. ఇక్కడ చూస్తే మనకి ఈ పాయింట్ నుంచి ఈ సి ఉన్న ఈ పాయింట్ వరకు 11 meters ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 18 meters, మొత్తం కలిపితే 29 meters కనిపిస్తుంది. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి అని అంటే సో బిట్వీన్ పాయింట్ ఏ అండ్ పాయింట్ ఎక్స్ మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి అని అడిగారు. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అని అంటే ఏ ఇక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఈ దూరాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ దూరం ఎంత ఉంటుంది అని అంటే మీరు కనుక చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 22 meters ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది 11. అంటే 22 + 11 మనకి ఎంత అవుతుందంటే మొత్తం కలిపితే 33 meters అవుతుంది. ఎక్కడుంది? ఆప్షన్ 2లో 33 meters ఉంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ M is 85 meters southwest of F. If C is 85 meters southeast of F, then C is in which direction with respect to M అని అన్నారు. M అనేది అంట Fకి నైరుతి దిశగా 85 meterలు ఉందంట. సో C అనేది Fకి 85 meterలు వాయువ్య దిశలో ఉంటే C అనేది Mకి సంబంధించి ఏ దిశలో ఉంటుంది అని అడిగిండు. సో ఇక్కడ తీసుకుందాం. మరి M is 85 meters సౌత్ వెస్ట్. సో సౌత్ వెస్ట్ అని అంటే మనకి నైరుతి దిశ ఇలా ఉంది. సో ఎమ్ ఈజ్ సౌత్ వెస్ట్ ఆఫ్ ఎఫ్ కదా, ఎఫ్కి సౌత్ వెస్ట్లో ఎమ్ ఇక్కడ ఉంటుంది. ఎంత? 85 meters. నెక్స్ట్ ఇఫ్ సి ఈజ్ 85 meters టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎఫ్ అట. సో సౌత్ ఈస్ట్ అంటే ఏమొస్తుంది? మనకు ఈశాన్యం వస్తుందండి కదా. సో సౌత్ ఈస్ట్ అని అంటే మనకి ఎస్, సౌత్ ఈస్ట్ అని అంటే మనకు ఈశాన్యం రావాలి, ఈశాన్యం అవుతుంది. ఇక్కడ ఎంత? 85 అండి. సో 85. ఇక్కడ ఏముంటుంది అని అంటే పాయింట్ సి ఉంటుంది. సో సి ఉంది. దెన్ సి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎమ్ అంట. ఎమ్ నుంచి చూస్తే ఇక్కడ ఈ సి అనేది ఎటువైపుగా ఉంది అని అంటే మీరు ఒకసారి చూడండి. ఎమ్ నుంచి చూస్తే ఇలా ఈ డైరెక్షన్ ఉంది. సో స్ట్రేట్ ఈ డైరెక్షన్ అంటే ఏ డైరెక్షన్ అవుతుంది? ఇలా వెళ్తుంటే అది తూర్పు దిశ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఆప్షన్ 2 ఈస్ట్ డైరెక్షన్లో కనిపిస్తుంది. ఓకే. పాయింట్ ఎమ్ నుంచి చూస్తే, సో ఎమ్ నుంచి చూస్తే ఇక్కడ నుంచి చూడండి మీకు ఏ డైరెక్షన్లో కనిపిస్తుంది అని అన్నారు. ఓకేనా? రైట్. సో తూర్పు దిశలో కనిపిస్తుంది. క్లియర్? రైట్. ఇక్కడ మనకు వాయువ్య దిశ అని పడింది. ఇది ఏంటి అని అంటే ఇది మనకు ఇక్కడ సౌత్ ఈస్ట్ అని అంటే ఆగ్నేయ దిశ అవుతుందండి, ఆగ్నేయ దిశ అవుతుంది. సో సౌత్ ఈస్ట్ అంటే మనకి సౌత్లో ఈస్ట్ సైడ్ అంటే ఈ మూల అవుతుంది, ఈ మూల మనకి ఆగ్నేయ దిశ అది.
ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఫ్రమ్ హిజ్ హౌస్ కమల్ డ్రైవ్స్ 10 kilometers in the northwest direction and then 10 kilometers in the southwest direction. After that he drives 10 kilometers in the southeast direction. Finally he turns towards house and drives further అని చెప్పేసి అంటున్నాడు. సో ఇన్ విచ్ డైరెక్షన్ గివెన్ బిలో ఈజ్ ద మోస్ట్ లైక్లీ టు బి డ్రైవింగ్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు అతను ఏ దిశలో వెళ్తున్నాడు తన ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు కనుక చూస్తే కమల్ తన ఇంటి నుంచి వాయువ్య దిశలో 10 kilometers, తర్వాత నైరుతి దిశలో 10 kilometers నడుస్తాడు, తర్వాత ఆగ్నేయ దిశలో 10 kilometers నడుస్తాడు. చివరిగా అతను తన ఇంటి వైపు తిరిగి ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిండు అంటే డ్రైవ్స్ 10 kilometers టు ద నార్త్ వెస్ట్ అంటున్నాడు. సో నార్త్ వెస్ట్ అని చెప్పేసి అంటే మనకి వాయువ్య దిశ. నేను ఇక్కడ తీసుకుంటున్నా వాయువ్య దిశ అంటే ఇలా ఈ డైరెక్షన్ వస్తుందండి, ఈ డైరెక్షన్ మనకి. సో ఇలా వస్తుంది. ఇక్కడికి ఎంత దూరం? ఒక 10 kilometers. ఓకే, రైట్. సో ఇక్కడ నుంచి ఎటువైపు తిరిగిండు మళ్ళీ? దెన్ 10 kilometers టు ద సౌత్ వెస్ట్ డైరెక్షన్ అని చెప్పేసి అంటున్నాడు. సో 10 kilometers టు ద సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఇలా వచ్చేస్తాడు. ఓకే, ఇక్కడికి 10 kilometers. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ హీ డ్రోవ్స్ 10 kilometers టు ద సౌత్ ఈస్ట్ డైరెక్షన్. సౌత్ ఈస్ట్ అంటే ఏమొస్తుంది? ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. 10 kilometers. ఇది మొత్తంగా తను ప్రయాణించింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిండు? తన హౌస్ ఇది, తన హౌస్ ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు అంటే ఇది ఎండ్ పొజిషన్. ఇక్కడ నుంచి తన హౌస్కి వెళ్ళాలి, ఇలా వెళ్తాడు, ఇలా వెళ్తాడు. ఇది ఏ డైరెక్షన్ అంటున్నాడు? ఇలా వెళ్తే ఏ డైరెక్షన్ అది అంటే ఈశాన్య దిశ అవుతుంది. ఈశాన్య దిశ అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఓకేనా, సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. సో ఈశాన్య దిశ. ఓకే, సో ఈశాన్య దిశ అని అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత చూడండి. మనీ ఈజ్ ఫేసింగ్ ఈస్ట్. హీ లుక్స్ టైమ్ ఇన్ హిజ్ వాచ్. It shows at 3 o'clock. Which direction do hour hand and minute hand points respectively అని అన్నాడండి. సో ఇప్పుడు మనీ తను వాచ్ చూసిండు, వాచ్ చూస్తే 3 o'clock అయిందంట. సో 3 o'clock అంటే మనకి ఇలానే కదా కనిపించేది, 3 o'clock అయింది. ఇప్పుడు అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ దేన్ని చూపిస్తున్నాయి అన్నారు. అవర్ హ్యాండ్ ఏ డైరెక్షన్ చూపిస్తుంది? ఈస్ట్ డైరెక్షన్. మినిట్ హ్యాండ్ నార్త్ డైరెక్షన్ చూపిస్తుంది. ఈస్ట్ అండ్ నార్త్ ఎక్కడ ఉంది? సో ఆప్షన్ 3లో ఉంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ డైరెక్ట్లీ. మనకు ఆల్రెడీ క్లాక్స్ దగ్గర నేర్చుకుంటాం. క్లాక్స్లో మనకి ఒక గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు అనేది ఏ డైరెక్షన్ చూపిస్తుందని చూసాం కదా. సేమ్ ఇక్కడ డైరెక్షన్స్లో కూడా సేమ్ అలానే అడిగాడండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్లో ఇన్ ద మార్నింగ్ ఎక్స్ అండ్ వై ఆర్ వాకింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఇన్ ఎ పార్క్ అంటున్నాడు. వెన్ దే మీట్ ఈచ్ అదర్ వైస్ షాడో ఫాల్స్ స్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్. ఇన్ విచ్ డైరెక్షన్ వాజ్ ఎక్స్ ఫేసింగ్ అని అన్నాడండి. ఓకే, రైట్. సో ఇన్ ద మార్నింగ్ ఒకరోజు ఉదయము ఎక్స్ మరియు వై పార్కులో ఒకరికొకరు నడుస్తున్నారు. సో ఒకరి వైపు ఒకరు నడుస్తున్నప్పుడు వారిద్దరు కూడా కలుసుకున్నారండి. కలుసుకుంటే వై యొక్క నీడ నేరుగా ఎక్స్ ముందు పడిందంట, ఎక్స్కి ముందు పడింది. ఇప్పుడు జనరల్గా షాడోస్ అనేవి మార్నింగ్ టైంలో ఎటువైపు కనిపిస్తాయి? మార్నింగ్ టైంలో అవి మనకి పడమర వైపుగా కనిపిస్తాయండి. మార్నింగ్ టైంలో పడమర దిశగా నీడలు అనేవి పడతాయి. మరి పడమర దిశగా నీడ పడింది. ఇప్పుడు ఎవరి ముందు పడిందంట? ఎక్స్ ముందు పడుతుంది అంటున్నాడు. సో మీరు కనుక చూస్తే స్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఒక వ్యక్తి కనుక నిల్చున్నాడు అనుకోండి, ఇలా నిల్చున్నాడు అనుకోండి, అతనికి ముందు ఆ షాడో అనేది కనిపిస్తుందంట. అతనికి ముందు షాడో కనిపిస్తుంది ఇన్ ఫ్రంట్. ఇగో ఈ పర్సన్ నిల్చుంటే ఈయనకు ముందు కనిపిస్తుంది ఇట్లా. ఇప్పుడు ఈ పర్సన్ ఎటువైపు ఫేస్ చేస్తున్నాడు అంటున్నాడు. ఒకసారి మీరు గమనిస్తే పడమర దిశగా నీడలు కనిపిస్తాయి. సో పడమర దిశగా నీడలు కనిపిస్తే ఈ వ్యక్తికి ముందు కనిపిస్తుంది అంటున్నాడు. అంటే ఈ వ్యక్తి ఏ దిశను చూస్తున్నట్టు? ఇటువైపు చూస్తున్నట్టు. ఓకేనా, ఇటువైపు ఏ దిశ అంటే తూర్పు దిశ. సో తూర్పు దిశను అతను ఫేస్ చేస్తున్నాడు. ఓకేనా, సో అంటే ఇప్పుడు నేనున్నా అండి, నేను ఇలా ఉన్నా, నేను చూస్తున్నా. మనకేంటి ఈస్ట్ అటువైపు కదా. సో ఈస్ట్ మీ రైట్ సైడ్, మీ లెఫ్ట్ నేను నిల్చున్నా కదా, మీ లెఫ్ట్కి నేను నిల్చున్నా. ఇప్పుడు నాకు ముందు పడింది, నాకు ఇన్ ఫ్రంట్ ఇక్కడ పడింది. ఇప్పుడు నేను ఏ దిశను ఫేస్ చేస్తున్నానంటే ఐఎమ్ ఫేసింగ్ టువర్డ్స్ ద ఈస్ట్ డైరెక్షన్. ఓకే, రైట్, అట్లాగన్నట్టు. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో తర్వాత క్వశ్చన్ చూడండి.
ఫేసింగ్ నార్త్ ఐశ్వర్య టర్న్స్ 45 degrees clockwise, then 135 degrees anti-clockwise, and then 180 degrees clockwise. Which direction is she facing now అని అంటున్నాడు. సో మనకి సేమ్ మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ గురించి వచ్చింది. ఇక్కడ మనము షార్ట్కట్లో చేద్దామని అనుకున్నాం కదా, ఏంటి, ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకొని చూడాలి అని. డన్, ఓకే. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఐశ్వర్య ఫస్ట్ ఎటువైపు ఉంది, నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉంది. 45 degrees సవ్య దిశలో తిరిగిందంట, నేను రాసుకుంటా ఇక్కడ 45 degrees. తర్వాత 135 degrees అపసవ్య దిశ, సో 135 degrees అపసవ్య దిశ. ఆపై 180 degrees సవ్య దిశలో, సో 180 degrees సవ్య దిశలో తను తిరిగింది. ఓకే, రైట్. సో తర్వాత ఆమె ఇప్పుడు ఎటువైపు ఫేస్ చేసింది అని అడిగిండు. ఒకసారి ఇప్పుడు చూస్తే మనకి దీంట్లో ఈ రెండు కలిపితే ఎంత, 225 degrees. 225 degrees ఇక్కడ 135 degrees అండి. సో 225 నుంచి 135ని తీసేయండి, మిగిలేది ఎంత, 90 degrees మిగులుతుంది ఇక్కడ. ఓకేనా, రైట్. సో 90 degrees మిగిలింది. 90 degrees ఎందులో మిగిలింది, క్లాక్ వైజ్లో మిగిలింది. ఇప్పుడు డైరెక్షన్ ఎటువైపు ఫేస్ చేస్తుంది, ఆమె నార్త్ వైపు ఫేస్ చేస్తుంది. నార్త్ వైపు నుంచి ఆమె క్లాక్ వైజ్లో 90 degrees రొటేట్ కావాలి అంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుంది, షీ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ ద ఈస్ట్ డైరెక్షన్. సో ఆన్సర్ ఈజ్ ఈస్ట్ అండి. ఓకేనా, సో ఆన్సర్ అనేది ఈస్ట్ అవుతుంది. మనం మొత్తంగా తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకు, 45 degrees క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ క్లాక్ వైజ్ అవసరం లేదంతా. సో సింపుల్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు రాసుకొని దాంట్లో కంపేర్ చేసుకొని చూసుకుంటే సరిపోతుందండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత చూడండి, ఇక్కడ 14th క్వశ్చన్లో ఫ్రమ్ పాయింట్ ఎక్స్ ఏ గర్ల్ వాక్స్ 70 meters టువర్డ్స్ ద నార్త్, దెన్ షీ టేక్స్ a left turn and walks 150 meters. Then she takes a left turn and walks 70 meters. Then she takes another left turn and walks 90 meters. She then takes a right turn and walks 100 meters. Finally, she takes a left turn and walks 60 meters to reach point Z. How far and in which direction is point Z from point X అని చెప్పేసి అంటున్నారు. సో తను ఒక అమ్మాయి ఏం చేసింది, ట్రావెల్ చేసింది కంప్లీట్గా. సో తను ట్రావెల్ చేస్తున్నటువంటి డీటెయిల్స్ మెన్షన్ చేశాడు. సో ఇక్కడ కనుక మనం చూద్దాం ఒకసారి ఎటువైపుగా ట్రావెల్ చేసిందో. పాయింట్ ఎక్స్ నుంచి తను నార్త్ వైపు ట్రావెల్ చేసింది. ఫస్ట్ నేను ఇక్కడ తీసుకుంటున్నా, నార్త్ వైపు ట్రావెల్ చేసింది 70 meters. సో ఎక్స్ నుంచి ట్రావెల్ చేసింది. ఇక్కడ నుంచి ఏం చేసింది అని అంటే, ట్రావెల్ చేసిన తర్వాత దెన్ షీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అంట. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంది. ఓకే, రైట్. సో లెఫ్ట్ టర్న్ తీసుకుంది, మళ్ళీ కంప్లీట్గా ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంది. లెఫ్ట్ టర్న్ తీసుకుని ఏం చేసింది, వాక్స్ ఫర్ 150 meters. సో 150 meters వాక్ చేసిందండి. 150 meters వాక్ చేసి ఇక్కడ నుంచి ఏం చేసింది, దెన్ షీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అగైన్. సో అగైన్ లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత ఇక్కడికి 70 meters వచ్చింది. దెన్ షీ టేక్స్ మళ్ళీ, సో దెన్ షీ టేక్స్ అనదర్ లెఫ్ట్ అండ్ వాక్స్ ఫర్ 90 meters. సో ఇక్కడ నుంచి ఏం చేసిందంటే 90 meters వాక్ చేసింది. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ 150 కాబట్టి ఇక్కడ 90 meters తీసుకున్నా, 90 meters వాక్ చేసింది. దెన్ షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్స్ 100 meters. ఇక్కడ నుంచి ఏం చేసింది, రైట్ టర్న్ తీసుకొని 100 meters వెళ్ళింది, 100 meters ట్రావెల్ చేసింది. ఓకేనా, రైట్. సో ఫైనల్లీ షీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్ 60 meters టు రీచ్ పాయింట్ జెడ్ అంట. ఇక్కడ నుంచి ఏం చేసిందంటే లెఫ్ట్ టర్న్ వెళ్ళింది. లెఫ్ట్ టర్న్ వెళ్ళి ఏం చేసిందంటే 60 meters వెళ్ళింది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్లో 60 meters టు రీచ్ పాయింట్ జెడ్ అంట. సో ఇది తను ఫైనల్గా మొత్తంగా రీచ్ అయినటువంటి సో డైరెక్షన్ అండి. ఇప్పుడు ఏమడిగిండు, హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్ జెడ్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్ అంటున్నాడు. పాయింట్ జెడ్ అనేది పాయింట్ ఎక్స్ నుంచి చూస్తే ఏ డైరెక్షన్లో ఉంది అన్నాడు. ఎక్స్ నుంచి చూస్తే సౌత్ డైరెక్షన్లో ఉంది. సౌత్ డైరెక్షన్లో ఎంత దూరంలో ఉంది అని అంటే 100 meters డిస్టెన్స్లో ఉందండి. ఇది ఎంత అవుతుంది, ఇక్కడ ఎంత ఉంటే అంతే అవుతుంది. 100 meters సౌత్. ఎక్కడుంది ఆన్సర్, 100 meters సౌత్. 100 meters సౌత్ 100 మీటర్లు దక్షిణ దిశగా ఉంటుంది అని ఉంటారు. ఇక్కడ 100 meters నార్త్ కూడా ఉందండి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు అనేది జాగ్రత్తగా చూడాలి.
ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్ జెడ్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్ అన్నాడు. ఎక్స్ నుంచి చూస్తే జెడ్ ఏ డైరెక్షన్లో ఉంది అని అంటే ఎక్స్ దగ్గర నువ్వు నిల్చొని చూస్తే నీకు సౌత్లో కనిపిస్తుంది. కాకుండా నువ్వు జెడ్ నుంచి ఎక్స్ని చూసినావు అనుకో 100 మీటర్సే కానీ నార్త్లో ఉంటుంది. సో చూసే విధానాన్ని బట్టి మారిపోతుంది. మనం జనరల్గా అంటాం కదా, ఏదైనా మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుందని. ఇక్కడ కూడా అంతే, నువ్వు ఎక్కడి నుంచి చూస్తే అక్కడి నుంచి నీకు ఆన్సర్ అనేది మారుతుంటుంది. డిపెండ్స్ అపాన్ చూసే విధానాన్ని బట్టి మారిపోతుందండి. ఓకేనా, రైట్. సో కాబట్టి 100 మీటర్స్ సౌత్ అనేది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో ఉమేష్ ఈజ్ స్టాండింగ్ ఫేసింగ్ ద సౌత్ వెస్ట్ డైరెక్షన్. He then takes 90 degrees clockwise turn. After that he takes 135 degrees clockwise turn. Finally he takes 90 degrees anti-clockwise turn. In which direction is he facing now అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ మళ్ళీ మనం క్లాక్ వైజ్, నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుందాం. సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే ఇక్కడ మనకి he then takes 90 degrees clockwise కదా, ఫస్ట్ 90 degrees clockwise ఉంది, తర్వాత ఏముంది 135 degrees యాంటీ క్లాక్ వైజ్ ఉంది. ఓకేనా, తర్వాత ఫైనల్గా యాంటీ క్లాక్ వైజ్లోనే 90 degrees ఉంది, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో 90 degrees ఉంది. ఇది తను మొత్తంగా ట్రావెల్ చేసినటువంటిది. ఓకే, ఉమేష్ ట్రావెల్ చేసింది ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్లాక్ వైజ్లో 90, యాంటీ క్లాక్ వైజ్లో 90 తీసేసిన, మిగిలింది ఏంటి, యాంటీ క్లాక్ వైజ్లో 135 degrees. ఎట్ ప్రజెంట్ సౌత్ వెస్ట్లో కనిపిస్తున్నాడు. సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఏంటి అని అంటే ఇది నైరుతి దిశలో ఉన్నాడు. ఓకేనా, ఇది సౌత్, ఇది వెస్ట్, రెండింటికి మధ్యలో సౌత్ వెస్ట్ నైరుతి దిశ. నైరుతి దిశ నుంచి యాంటీ క్లాక్ వైజ్లో 135 degrees మూవ్ కావాలి. సో మొత్తంగా తిరగాల్సిన అవసరం లేకుండా ఇలా డైరెక్ట్ తీసుకుపోతున్నా. ఇప్పుడు నైరుతి దిశ నుంచి ఆగ్నేయ దిశ యాంటీ క్లాక్ వైజ్లో ఇక్కడి వరకు ఎంత ఉంటుంది, 90 degrees. ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 135 degrees. అంటే ఇది ఏంటి, తూర్పు దిశ, ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇలా తను యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తాడు. యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తే తనకి ఏ దిశ అవుతుంది అని అంటే తూర్పు దిశ అవుతుంది. ఒకసారి ఇక్కడ మనకు ఈస్ట్ డైరెక్షన్ అని లేదు కదా, చూద్దాం. 90 degrees క్లాక్ వైజ్, ఇట్ టేక్స్ 135 degrees క్లాక్ వైజ్. సారీ, 135 degrees కూడా క్లాక్ వైజ్లోనే తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్లో తీసుకున్నాం. రైట్. సో క్లాక్ వైజ్లో 90 degrees అండ్ 135 degrees కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉండాలి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో మనకి చివరగా తిరిగింది 90 degrees యాంటీ క్లాక్ వైజ్. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ మనకి 90 degrees లాస్ట్లో తను ట్రావెల్ అయింది. ఓకే, డన్, రైట్. సో ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 90, క్లాక్ వైజ్ 90 క్యాన్సిల్ అయితే మనకి క్లాక్ వైజ్లో 135 degrees తిరుగుతాడండి. క్లాక్ వైజ్లో 135 degrees. సో అప్పుడు నార్త్ డైరెక్షన్ వస్తుంది, నైరుతి దిశ. నైరుతి దిశ నుంచి ఇప్పుడు 135 degrees అని అంటే ఇలా రావాలి. ఓకే, సో ఇక్కడికి వస్తే నార్త్. సో ఆన్సర్ 2 అవుతుంది. సో ఉత్తరం అవుతుంది. ఇక్కడ నైరుతి నుంచి వాయువ్యానికి 90 degrees, ఒక అంతర్భాగ దిశకి ఇంకొక అంతర్భాగ దిశకి మధ్యలో 90 degrees ఉంటుంది. ఒక దిశకి అంతర్భాగ దిశకి మధ్యలో 45 degrees ఉంటుంది. కాబట్టి నైరుతి నుంచి వాయువ్యానికి 90 degrees, ఇక్కడ నుంచి మళ్ళీ సో ఉత్తరానికి 45 degrees, కాబట్టి టోటల్గా 135 degrees ఉంటుంది. ఓకేనా, రైట్. సో కాబట్టి 135 degrees నార్త్ ఈజ్ ద ఆన్సర్. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో stepping out from a flower shop, Jaya walks 100 meters towards the north. She takes a right turn and walks 45 meters. She then takes a right turn and walks 175 meters. She takes a left turn and walks for 50 meters. She then takes a left turn and walks for 75 meters to reach a tea stall. How far and in which direction is the flower shop from the టీ స్టాల్ అని చెప్పేసి అడిగిండు. సో టీ స్టాల్ నుంచి చూస్తే ఎంత దూరంలో ఉంది అని చెప్పేసి అడిగిండు. సో కాబట్టి ఒకసారి ఇప్పుడు మనం చూద్దామండి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎటువైపు నుంచి ట్రావెల్ చేస్తున్నారు, నేను ఇటువైపు తీసుకుంటా, క్రింది వైపు తీసుకుంటే పాసిబిలిటీ ఉంటుందా, విల్ టేక్ హియర్, అదర్వైజ్ లెఫ్ట్లో తీసుకుందాం. సో జయా వాక్స్ 100 meters టువర్డ్స్ ద నార్త్ డైరెక్షన్ అండి. సో 100 meters టువర్డ్స్ ద నార్త్ డైరెక్షన్, 100 meters వెళ్ళింది. ఇక్కడ నుంచి ఏం చేశారు, దెన్ టేక్ రైట్ టర్న్.
సో ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే 45 మీటర్స్ రైట్ టర్న్. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్లో 175. సో 175 ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే దెన్ షీ టేక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 50 మీటర్స్. ఇక్కడ నుంచి ఏం చేసిర్రు, లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు ఇక్కడికి. సో ఇదెంత 50 మీటర్స్. ఓకేనా, డన్. సో దెన్ లాస్ట్కి షీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 75 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎంత అంటే 75 మీటర్స్ ఇక్కడి వరకు వెళ్ళారు. ఇప్పుడు ఇదేంటి, టీ స్టాల్. ఇదేంటి అని అంటే ఫ్లవర్ షాప్ ఇది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ ద ఫ్లవర్ షాప్ ఫ్రమ్ టీ స్టాల్. ఇగో టీ స్టాల్ నుంచి కనుక చూస్తే మనకి ఫ్లవర్ షాప్ ఏ డైరెక్షన్లో ఉంది అని అడుగుతున్నారు. ఎంత దూరంలో ఉందని కూడా అడిగారు. ఇక్కడ నుంచి చూడండి ఎంత దూరంలో కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఒక 50, ఇక్కడ ఒక 45, మొత్తంగా 95 ఉంటుంది. 95 ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్ ఇది టీ స్టాల్ నుంచి చూస్తే అంటే పడమర దిశలో నీకు 95 మీటర్లు ఉండాలి. ఇక్కడ ఉందా, లేదు. 105 వద్దు, 95 ఉంది ఈస్ట్. సో 95 వెస్ట్ డైరెక్షన్లో ఉండాలి. 95 పడమర దిశ అవుతుంది. ఓకేనా, సో 95 వెస్ట్ డైరెక్షన్ అనేది మనకు ఆన్సర్ అండి అక్కడ. క్లియరా, రైట్. సో ఇది ఆన్సర్ మనకి. సో డైరెక్షన్ ఇలా వేసుకొని చేస్తాం. లేదంటే షార్ట్ ఫామ్లో కూడా చేయొచ్చు. మనకి షార్ట్కట్లో అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది మనం రాసుకోవచ్చు. లెఫ్ట్ తిరిగినప్పుడు ఉత్తరము దక్షిణము అని చెప్పేసి రాసుకొని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో అకార్డింగ్ టు ద డైరెక్షన్స్ గివెన్ బై ద కోచ్, జులన్ వాక్స్ 7 meters to the southeast from point X. Then Julan walks 14 meters to the west. She then walks 7 meters to the northwest. Finally, Julan walks 4 meters to the east and reaches point Y. What is the shortest distance between X and Y అని అడుగుతున్నారు. సో జులన్ ఏం చేసిందట అంటే 7 meters టు ద సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఆగ్నేయ దిశగా ట్రావెల్ చేసిందంట. సో ఒక ప్లేస్ నుంచి ఆగ్నేయ దిశ అని అంటే ఇగో ఇలా వెళ్తారండి. ఆగ్నేయ దిశలో 7 meters ట్రావెల్ చేసిన తర్వాత నెక్స్ట్ 14 meters టు ద వెస్ట్. ఇక్కడ నుంచి వెస్ట్ డైరెక్షన్ అంటే ఇలా మళ్ళీ స్ట్రేట్ రావాలండి. స్ట్రేట్ వస్తాం. ఎంత 14 meters ట్రావెల్ చేసింది. సో ఇది 14 meters. ఓకే, రైట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిందట అంటే షీ దెన్ టేక్స్ 7 meters టు ద నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్లో మళ్ళీ 7 meters. నార్త్ వెస్ట్ అని అంటే వాయువ్య దిశగా. ఓకేనా, ఇక్కడ నుంచి ఏం చేసింది వాయువ్య దిశ అంటే మళ్ళీ ఈ డైరెక్షన్ వస్తుంది. ఓకేనా, ఓకే. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది అని అంటే ఇలా వెళ్తున్న వ్యక్తి ఓకేనా పడమరకి ఇలా వెళ్తే మళ్ళీ ఈ మూలకి వెళ్ళాలి అన్నట్టు. ఇట్లా ఈ మూలకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత 7 meters ట్రావెల్ చేసింది. ఫైనల్గా ఏం చేసింది జులన్ వాక్స్ 4 meters టు ద ఈస్ట్ డైరెక్షన్. ఇక్కడ నుంచి మళ్ళీ 4 meters ఇలా ట్రావెల్ చేస్తుంది అన్నట్టు. ఇది కొంచెం స్ట్రేట్గా రావాలి. ఒక్క నిమిషం తీసుకుంటా. రైట్. సో ఇప్పుడు ఇలా 4 meters ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు 4 meters ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసింది. క్లియర్. ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే టు రీచ్ పాయింట్ వై అంట. ఇక్కడ ఏంటి ఇది పాయింట్ వై. ఫస్ట్ స్టార్ట్ అయింది ఏంటి కోచ్ చెప్పిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది పాయింట్ ఎక్స్. మనకు అడుగుతున్నది ఏంటి అంటే వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ నుంచి వైకి మధ్యలో ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. మీరు ఒకసారి చూస్తే ఈ 7 క్యాన్సల్, ఇక్కడ 14 ఉంది. సో పడమర దిశలో 14 ట్రావెల్ చేసినాను, ఈస్ట్ దిశలో 4 meterలు. ఈ 4 14 నుంచి తీసేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది 10 meters కదా. సో కాబట్టి 10 meters ఈజ్ ద ఆన్సర్ అండి. ఆప్షన్ 2లో ఉంది 10 meterలు అని అంటాం. ఓకే, రైట్. సో 10 meters అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇలా ట్రావెల్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న వాటిని క్యాన్సిల్ చేస్తాం. ఆ మిగిలిందే మనకు డిస్టెన్స్ అవుతుంది, రిమైనింగ్ డిస్టెన్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్లో 2 friends ఎక్స్ అండ్ వై స్టాండ్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఏ. సో ఒక ప్లేస్ ఏ అనే ప్లేస్లో నిల్చున్నారు. ఎక్స్ మూవ్స్ 20 kilometers టువర్డ్స్ సౌత్ అండ్ వై మూవ్స్ 15 meters టువర్డ్స్ ఈస్ట్. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అని అడిగారండి.
సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒక పాయింట్ నుంచి పర్టికులర్ పాయింట్ నుంచి ట్రావెల్ అవుతున్నారు, పాయింట్ ఏ అనేది. ఓకే రైట్. సో ఇదేంటి అని అంటే పాయింట్ ఏ. ఇక్కడ నుంచి ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ అవుతున్నారు. ఎక్స్ మూవ్స్ టువర్డ్స్ సౌత్ డైరెక్షన్. సౌత్ డైరెక్షన్లో ఎక్స్ మూవ్ అయ్యాడు. ఓకేనా రైట్. ఇక వీడు ఎక్స్ అనేటోడు ఇక్కడ ఉన్నాడు. ఎంత దూరం 20 km ట్రావెల్ చేసిండు. రైట్. నెక్స్ట్ ఏమైంది అని అంటే వై మూవ్స్ 15 meters టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్. ఇక్కడ నుంచి వై అనేటోడు 15 meters ట్రావెల్ అయిండు. వై ఇక్కడ ఉన్నాడు. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై? ఇక వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్నటువంటి ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఇది ఎల్ షేప్లో వచ్చింది కదా. ఎల్ షేప్లో వస్తే మనం హైపోటెనస్ కర్ణాన్ని కనుక్కోవాలి. కర్ణము కనుక్కోవాలంటే ఏం చేస్తాము, కర్ణము స్క్వైర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వైర్ ప్లస్ భుజము స్క్వైర్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా రైట్. సో ఒక భుజం ఎంత అని అంటే 20 square, ఇంకొకటి ఏంటి అని అంటే 15 square అండి. సో 20 square అని అంటే ఇక్కడ 400 ప్లస్ ఇక్కడ 15 square అంటే 225 అవుతుంది. రెండు కలిపితే 625 కదా. సో కర్ణము స్క్వైర్ అన్నాడు, ఆ స్క్వైర్ని ఇటు పంపిస్తే అండర్ రూట్ అవుతుంది. అండర్ రూట్ 625 అంటే ఏంటి అని అంటే 25. సో ఈ కర్ణం ఎంత ఉంటుంది అని అంటే 25 meters ఉంటుంది, అని 25 kilometers ఉంటుంది. ఓకేనా రైట్. సో 25 kilometers అనేది మన ఆన్సర్ ఆప్షన్ 1లో ఉంది. ఓకేనా. సో హైపోటెనస్ని ఫైండ్ అవుట్ చేసినాం. సో మనకి కర్ణాన్ని ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాడు. క్లియర్ రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి. ఫేసింగ్ సౌత్ ఎక్స్ టర్న్స్ 225 degrees క్లాక్ వైజ్ అండ్ దెన్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఈజ్ ఎక్స్ ఫేసింగ్ నవ్ అని అన్నాడు. దక్షిణ ముఖం చేసిన ఎక్స్ గడియారం దిశలో 225 degrees తిరుగుతుంది మరియు తర్వాత 90 degrees యాంటీ క్లాక్ వైజ్గా మారుతుంది అని అన్నాడు. ఎక్స్ ఇప్పుడు ఏ దిశలో ఉంది అని చెప్పాడండి. సో ఒకసారి మనము క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు రాసుకుందాం. క్లాక్ వైజ్లో ఎంత 225 degrees ఉంది. ఓకే నెక్స్ట్ ఏంటి అని అంటే యాంటీ క్లాక్ వైజ్ అండి. యాంటీ క్లాక్ వైజ్ ఎంత అని అంటే 90 degrees ఉంది. ఓకే రైట్. సో ఇప్పుడు ఒకదాని నుంచి ఒకటి తీసేయండి. తీసేస్తే మనకు మిగిలేది ఎంత అని అంటే ఇక్కడ 135 degrees మిగులుతుంది. 135 degrees మిగులుతుంది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇప్పుడు ఫేసింగ్ ఎటువైపు ఉంది, సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేసింది. సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్న పర్సన్ క్లాక్ వైజ్లో 135 degrees తిరగాలి అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సో 90 degrees 135 degrees అని అంటే వాయువ్య దిశగా ఇక్కడికి మారాలి. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే వాయువ్య దిశ అవుతుంది. ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 45 degrees, రెండు కలిపితే 135 degrees అవుతుంది. ఓకేనా. సో వాయువ్య దిశ అని అంటాం. వాయువ్య దిశ ఎక్కడ ఉంది ఆన్సరు, సో నార్త్ వెస్ట్ వాయువ్యం, నార్త్ వెస్ట్ సారీ ఎస్ నార్త్ వెస్ట్ అండి కరెక్ట్. సో నార్త్ వెస్ట్ ఈస్ ద ఆన్సర్. క్లియరా రైట్. వాయువ్యం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత చూడండి ఒకసారి ఇక్కడ ఏ మ్యాన్ ట్రావెల్స్ 15 kilometers టువర్డ్స్ ఈస్ట్ దెన్ టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్ 20 kilometers. He then turns left and travels 30 kilometers. Finally, he takes a right turn and covers 40 kilometers. The shortest distance between the starting point and the destination is అంటే ఎండ్ అయిన ప్లేస్కి స్టార్ట్ అయిన ప్లేస్కి మధ్యలో మనకి డిస్టెన్స్ కనుక్కోమని అన్నాడు. ఒక వ్యక్తి తూర్పు వైపు 15 kilometers ప్రయాణించి తర్వాత కుడివైపు తిరిగి 20 kilometers ప్రయాణించాడు. ఆ తర్వాత ఎడం వైపు తిరిగి 30 kilometers ప్రయాణించాడు. చివరకు కుడి మలుపు తీసుకొని 40 kilometers ప్రయాణించాడు. ప్రారంభ స్థానం నుండి గమ్యస్థానం మధ్య దూరం ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ తీసుకుందాం. ఫస్ట్ ఎటువైపు ట్రావెల్ చేశాడంటే ఈస్ట్ వైపు ట్రావెల్ చేశాడు. ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఈస్ట్ దిశగా 15 kilometers ట్రావెల్ చేశాడు. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని 20 kilometers ట్రావెల్ చేశాడు. ఓకేనా రైట్. సో రైట్ టర్న్ తీసుకొని 20 kilometers ట్రావెల్ చేశాడు. మళ్ళీ లెఫ్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కంటే ఇక్కడే తీసుకుందాం. ఓకే రైట్. సో ఫస్ట్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాడు 15 meters. నెక్స్ట్ ఇక్కడ నుంచి సౌత్ డైరెక్షన్లో మనకి రైట్ తీసుకున్నాడు కాబట్టి 20 kilometers. ఓకే దెన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యాడు కాబట్టి 30 kilometers. ఓకేనా రైట్. సో 30 kilometers ఇక్కడికి వచ్చేసిండు. సో తర్వాత మళ్ళీ క్రింది వైపు వెళ్తాడు. మళ్ళీ అక్కడ నుంచి ఏం చేస్తున్నాడు, దెన్ హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ కవర్స్ 40 kilometers అన్నాడు. సో మళ్ళీ 40 kilometers ట్రావెల్ చేశాడు. ఓకేనా రైట్. సో ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ అని అడిగారండి. షార్టెస్ట్ డిస్టెన్స్ అని చెప్పేసి అడిగారు.
సో ఎలా వస్తుంది అని అంటే ఇలా ఉంటుందండి. సో ఇది మనకి ఇక్కడ 15, 20, ఇక్కడ 30 అండ్ ఇక్కడ ఇది 40. ఓకే రైట్. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్, వీటికి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంతనో కనుక్కోవాలి. ఓకేనా రైట్. సో దీన్ని కూడా ఇంకొంచెం బెటర్గా మనం డ్రా చేద్దాం. రైట్. సో ఇది 15, 20, 30, ఇక్కడ 40 ఉందండి. రైట్. ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. ఎక్కడి నుంచి? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కనుక్కోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. సో ఇది షార్టెస్ట్ డిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ 15, ఇక్కడ 20, ఇక్కడ ఎంత ఉంటుంది? 25 ఉండాలి. ఇంతకుముందు చూసినాం కదా. ఇప్పుడు ఇక్కడ 30, ఇక్కడ 40 ఉంది. ఎంత ఉంటుంది? ఇక్కడ 50. డైరెక్ట్ చెప్పొచ్చు. 25 + 50 ఎంత? 75. 75 ఏడు ఉంటుంది, అదే మన ఆన్సర్. ఓకే. సో ఇదే అండి. ఏం చేస్తున్నాం ఇక్కడ? ఓన్లీ నేను ఈ ఎల్ షేప్ ఇలా ఉంది కదా, దీనికి మాత్రం ఇగో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కర్ణాన్ని తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకు, సో ఇక్కడ చూస్తే 20² కర్ణము ఈజ్ ఈక్వల్స్ టు కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 20² + 1 15² అవుతుంది. అప్పుడు 400 + 225 ఇవి రెండు కలిపితే 625. కర్ణము అనేది √625 అంటే 25 అవుతుంది. సో ఒకసారి 25, ఇక్కడ 30, ఇక్కడ 40 ఉంది కదా, ఇంకొకసారి తీసుకుంటున్నా. మళ్ళీ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒకసారి 30². సో 30² + 40² ఉంది ఇక్కడ. ఓకేనా రైట్. సో ఇక్కడ చూడండి మనకు 30² అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? మనకు 900 వస్తుంది, అంతే కదా రైట్. ఇక్కడ 1600 వస్తుంది. తర్వాత రెండు కలిపితే 2500 వస్తుందండి. సో కర్ణము స్క్వేర్ √ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత? 50. సో కాబట్టి మనకేంటి అని అంటే 50 అనేది ఇక్కడ వస్తుంది. సో ఇది 25, ఇది 50, మొత్తం కలిపితే ఎంత? 75. అదే మన ఆన్సర్. క్లియర్ రైట్. ఇండివిజువల్గా తీసుకున్నాం అందుకే. సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ O, ట్రావెల్స్ 20 kilometers towards east to reach point A, turns right and travels 10 kilometers to reach point B, turns right and travels 9 kilometers to reach point C, turns right and travels 5 kilometers to reach point D, turns left and travels 12 kilometers to reach point E, and then turns right and travels 6 kilometers to reach point F. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హిజ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ అని చెప్పేసి అన్నాడు. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సేమ్ ఇవే క్వశ్చన్స్ కదా మనకు ఉండేటివి. సో ఒకసారి కనుక ఇక్కడ చూస్తే మనము మళ్ళీ ఇదే ప్లేసు, ఇంత షార్ట్ ప్లేస్లో మనం రాయడానికి ట్రై చేద్దాం మరి. సో ఫస్ట్ పాయింట్ O నుంచి 20 kilometers టు ద ఈస్ట్ డైరెక్షన్ అంట. సో ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను, 20 kilometers టు ద ఈస్ట్ డైరెక్షన్. ఓకే. ఇక్కడ నుంచి ఏం చేసిండు మనకి? సో ఏంటి? పాయింట్ O నుంచి పాయింట్ Aని రీచ్ అయ్యాడు. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాడు. రైట్ తీసుకొని ఎంత దూరం ట్రావెల్ చేసిండు? ఒక 10 km ట్రావెల్ చేసిండు. ఓకే రైట్. సో 10 km ట్రావెల్ చేసి ఏం చేసిండు అని అంటే పాయింట్ Bని రీచ్ అయ్యిండు. దెన్ టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్స్ 9 kilometers. ఇక్కడ నుంచి ఏం చేసిండంటే 9 kilometers ట్రావెల్ చేసిండు. ఓకేనా. సో ఇక్కడికి వచ్చిండు అనుకోండి. సో అప్పుడు నేను దీన్ని కొంచెం పెద్దగా తీసుకుందాం. సో రైట్, ఇక్కడికి వచ్చిండు, 9 kilometers ట్రావెల్ చేసిండు టు రీచ్ పాయింట్ C. ఓకే. టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్స్ టు 5 kilometers. ఇక్కడ నుంచి ఏం చేసిండంటే ఒక 5 kilometers ట్రావెల్ చేసిండు. 5 kilometers ట్రావెల్ చేసి పాయింట్ Dని రీచ్ అయ్యాడు. పాయింట్ D రీచ్ అయ్యాడు. దెన్ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ ట్రావెల్ 12 kilometers అంట. ఇక్కడ నుంచి ఏం చేసిండు? లెఫ్ట్ టర్న్ అయ్యిండు, 12 kilometers ట్రావెల్ చేసిండు. సో 12 kilometers అంటే ఇక్కడికి వచ్చేసిండు, అయిపోయింది. టు రీచ్ పాయింట్ E. ఓకే రైట్. సో దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్ 6 kilometers. సో ఇక్కడ నుంచి ఏం చేసిండు? టర్న్ రైట్, ఇక్కడికి 6 kilometers ట్రావెల్ చేసి ఫైనల్గా పాయింట్ Fని రీచ్ అయ్యాడు.
ఇప్పుడు వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ అని అన్నాడండి. సో ఒకసారి చూద్దాం మనకు ఇనిషియల్ పాయింట్ ఎక్కడుంది, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందని. ఇగో ఇక్కడ ఉన్నది స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ ఉన్నది ఫైనల్ పాయింట్. సో వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ అంటే ఇగో ఈ కర్ణం వస్తుందండి, కర్ణమే వస్తుంది. ఒకసారి మనం చూద్దాం మరి. మీరు పై వైపు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 కిలోమీటర్స్ కదా, ఇక్కడ ఒక 9 ఇక్కడ ఒక 12, ఎంత 21 కిలోమీటర్స్ ఉంది. అంటే 20 ఇక్కడికి లాస్ అయిపోతే ఈ గ్యాప్లో ఉండేది ఎంత 1 కిలోమీటర్ అండి. ఆ గ్యాప్లో ఉండేది 1 కిలోమీటర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది మొత్తం 10 కిలోమీటర్స్, ఆల్రెడీ 5 అయిపోయింది. అంటే ఈ గ్యాప్లో ఎంత ఉంటుంది, 5 కిలోమీటర్స్ పోతే ఇక్కడికి 5 కిలోమీటర్స్ అండి. ఇది 1 కిలోమీటర్, ఇది 1 కిలోమీటర్. ఓకేనా. సో 1 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం చేస్తాం, మళ్ళీ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఒక భుజము 1 స్క్వేర్ ప్లస్ ఇంకొక భుజం 1 స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ 2 ఉన్నాయి. సో 2 కర్ణము అంటే √2 అవుతుంది. సో √2 అనే ఆప్షన్ ఉందా, ఎస్ ఆప్షన్ 2లో ఉందండి. డైరెక్ట్గా √2 అని చెప్పేసి ఉంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ హియర్. అర్థమైందా. సో ఇది ఆన్సర్ అవుతుంది మనకి. క్లియర్, రైట్. అంటే మనకి ఆ చిన్న డిస్టెన్స్ని కూడా తీసుకోవాలి అని అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ని అప్లై చేస్తున్నాం. షార్టెస్ట్ డిస్టెన్స్ అప్లై చేస్తే మనకు వచ్చేది ఎంత అని అంటే సో 25 √2 అనేది వస్తుంది ఇక్కడ. సో √2. క్లియర్, డన్. సో ఇవి మనకు డైరెక్షన్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్గా వచ్చిన కొన్ని క్వశ్చన్స్. ఓకే రైట్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.